ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జ్యూరిస్డిక్షన్ ఎవరికి ఉన్నాయో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో తర్వాత ఇప్పుడు ఎఫ్ఆర్ఓ వెంటనే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ట్రాకింగ్ టీమ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఎందుకంటే ఇప్పుడు ఒక వెంటనే వచ్చేసి ఆ ఏరియాని టోటల్గా అంటే అరౌండ్ చేస్తారు. త్వరగా మీరు డ్రోన్ తీసుకొని ఇమీడియట్గా వెంకటాపురం దగ్గర ట్రాకింగ్ టీమ్ ఇమీడియట్గా డ్రోన్ తీసుకొని మీరు వెంకటాపురం దగ్గర మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇమీడియట్గా స్టార్ట్ అవ్వండి. మనకి ఇప్పుడు రెస్క్యూ కోసం రావడం జరుగుతుంది. సార్ అక్కడ మైక్ ఇవ్వండి, అక్కడ కూడా ఒక మైక్ ఇవ్వండి. సార్ అక్కడ ఒక మైక్ ఇవ్వండి సార్. ఇప్పుడు ప్యారలల్గా సో వచ్చే ట్రాకింగ్ టీమ్ అనేది పద్మాక్ని బట్టి ఏంటంటే టైగర్ని ట్రాక్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు యాక్చువల్ అంటే ఈ ట్రాకింగ్ టీంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి డ్రోన్. ఈ డ్రోన్ అనేది మనకి మామూలు డ్రోన్ ఒకటి ఉంది, తర్వాత థర్మల్ డ్రోన్ ఒకటి ఉంది. నైట్ టైంలో థర్మల్ డ్రోన్ మనం బాగా పనికి వస్తాయి. మామూలు డే టైంలో ఏంటంటే ఏ డ్రోన్ అయినా మనకి పనికి వస్తాయి. సో ఇప్పుడు మనం థర్మల్ డ్రోన్ ఇప్పుడు వాడుతున్నాం. అండ్ ప్యారలల్గా ట్రాకింగ్ టీంలో వాళ్ళు డిటెక్ట్ చేయడం జరుగుతుంది, ట్రాక్ చేయడం జరుగుతుంది.
చెప్పండి. ఓకే, నేను రెస్క్యూ టీమ్ని ఇమీడియట్గా పంపిస్తాను. అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్ టీమ్ కూడా ఆన్ ద వేలో ఉన్నారు, వాళ్ళు వచ్చేస్తారు. వెళ్ళాలి. డాక్టర్స్ ఆల్రెడీ ఏంటంటే ట్రాకింగ్ కంప్లీట్ అయింది, డిటెక్షన్ కంప్లీట్ అయింది. సో మనకు ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది టైగర్ ఉన్నట్టే. సో దాని ప్రకారంగా నెక్స్ట్ మనకి టార్గెట్ పెట్టుకోవాల్సింది ఏంటంటే రెస్క్యూ చేసేటప్పుడు మనకి ఛాలెంజెస్ ఎక్కడ వస్తాయంటే మాబ్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్. సో దాని మీద మనం దృష్టి పెట్టాలి. రెండోది ఏంటంటే రెస్క్యూ కూడా సక్సెస్ఫుల్గా చేయాలి, దాని మీద ఇప్పుడు ఫోకస్ చేయాలి. క్రౌడ్ మనకు చుట్టూ పెరిఫెరీలో ఎవరు జనాలు వెళ్లకుండా ఒకసారి అన్ని చోట్ల ఉండేటట్టు చూసుకోండి. రెస్క్యూ టీమ్ త్వరగా రావాలి. ఇప్పుడు రెస్క్యూ టీమ్ రావడం జరిగింది. సో నెక్స్ట్ యాక్చువల్ ఏంటంటే దాన్ని క్యాప్చర్ చేయడానికి ఏమేమి ఎట్లా చేయాలని అబ్జర్వ్ చేయండి. అది ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండు. సార్ అది ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు రెస్క్యూ చేసుకొని తీసుకొని రావడం జరిగింది. అండ్ దెన్ మనం యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మాబ్ అండ్ అందరు కూడా అంటే ఇలాగే రావడం జరుగుతాయి.